హాయ్ అండి, రాజేశ్వరి బొటెక్కి స్వాగతం. ఈరోజు మనము సైజు బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అది బ్లౌజు స్టిచ్చింగ్కి బార్డర్ వచ్చిందండి. అయితే నేను ఒక 1/2 ఇంచి ఖర్చుల్లోకి వదిలేసి కొలతలు తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ సైజు బ్లౌజ్ తోటి కింద ఒక 1/2 ఇంచి వదిలేసి పైన ఒక 1/2 ఇంచి కుట్లల్లోకి వదిలేసి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఒక స్కేల్తో మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేప్ తోటి మనం కింద కుట్లలోకి కొంచెం వదిలేసి పొడవు తీసుకున్నాం కదా, ఇప్పుడు టేప్ తోటి 5.5 తీసుకున్నానండి. పైన 5.5 షోల్డర్ దగ్గర తీసుకున్నాక చంక లూజు 6 పెట్టుకున్నానండి. నెక్ వచ్చేసి 2.25 పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ అయ్యేసరికి నెక్ డీపు 2.5 అవుతుంది. ఇప్పుడు ఒక స్కేల్ పెట్టుకొని మనం 6 వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అట్లా లైన్స్ కొట్టుకోవాలి. తర్వాత చంక 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజు బ్లౌజ్తో నెక్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా కొంచెం తీసుకొని దానిపైన ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోవాలండి, కుట్లల్లోకి అవుతుంది కదా. పైన నేను 2.25 ఎలా తీసుకున్నానో కింద డీప్ దగ్గర కూడా 2.25 తీసుకున్నానండి. ఇట్లా స్కేల్ పెట్టుకొని లైన్స్ కరెక్ట్గా గీసుకోవాలండి. ఇప్పుడు చంకలో ఎలాగో తీసుకున్నామో రౌండ్గా, ఇది రౌండ్ నెక్ బ్లౌజేనండి. ఇట్లా రౌండ్ చేసుకున్నాక ఇప్పుడు మనము అదే కొలత బ్లౌజ్ తోటి 2 వైపులా బ్లౌజు రివర్స్ చేసి ఆ చేతులు చెస్ట్ దగ్గర ఆ చంక ఈ చంక 2 ఒక దగ్గర కానీ చెస్ట్ లూజు ఇలా తీసుకోవాలండి సైజు బ్లౌజ్ తోటి. చూసారా, అక్కడ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉన్నాయి. యువతల ఎగస్ట్రా మనము ఖర్చుల్లోకి మార్కింగ్ పెట్టుకున్నాము. తర్వాత నడుము కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. నడుము ఎగ్జాక్ట్గా వచ్చిందండి అక్కడికి. నడుము కొలత కరెక్ట్గా తీసుకున్నాక 1 ఇంచ్ ఏమో డాట్స్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగస్ట్రా 2 ఇంచులు మనకి ఖర్చులకు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్తో కూడా కొలత బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇవి రెండు ఒకటే సైజు అండి. కింద వేరే డార్క్ గ్రీన్ ఉంది, పింక్ ఒకటే సైజు. రెండు ఒక దగ్గరే కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు సైజు బ్లౌజ్ తోటి ఒకసారి చంక చెక్ చేసుకోవాలండి. కొంచెం ఎగస్ట్రా ఏమన్నా అనిపిస్తే లైట్గా ఆ రౌండ్ దగ్గరే లైట్గా తీసేయాలండి, ఎగస్ట్రా ఏమన్నా అనిపిస్తే. ఇప్పుడు సేమ్ అదే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ కటింగ్ చేసుకుందాము. క్రాస్ కటింగ్ అండి ఇది. పైన మనము కుట్లు వేసే దగ్గర చంక మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసుకున్నాక ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కూడా సైజు బ్లౌజ్తో పాటు నెక్ డీప్ లెంత్ ఎంత ఉందో చూసి పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు కాకుండా భుజం మీద నుంచి షేప్ పట్టీలు కాకుండా లెంత్ ఎంత వస్తుందో అంత మార్కింగ్ పెట్టుకొని ఎగస్ట్రా కొంచెం కుట్లలోకి తీసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకొని అది ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. అట్లాగే షేప్ పట్టీలు కాకుండా పైన చంక దగ్గర నుంచి ఎంత లెంత్ వస్తుందో అది కూడా ఒకసారి చూసుకోవాలండి. చూసుకొని అది కరెక్ట్గా పెట్టుకున్నాక మళ్ళీ కింద స్టిచ్చెస్లోకి వెళ్ళడానికి పెడతాం కదా, అది కూడా కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను.
అలాగే మనము డాట్స్ వేస్తాం కదా, అక్కడ మార్కింగ్ వేస్తాం కదా, నేను ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నుంచి 2.5 తీసుకున్నానండి. ఆ 2.5 తర్వాత మార్కింగ్ గీసుకున్నానండి. ఈ నడుము డాట్స్ కూడా వేస్తాను నేను. మిడిల్లో కాకుండా కింద నుంచి తీసుకోవాలండి, కొంచెం కిందికే ఉండాలి, మిడిల్లో ఉండొద్దు సైడు డాట్స్ వేసేటప్పుడు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీస్తున్నాను. కరెక్ట్గా సెంటర్లో చంకలోంచి డాట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ లాస్ట్ నుంచి 2.5 ఇంచులు పెట్టిన తర్వాత నేను డాట్స్కి తీసుకున్నానండి. మార్కింగ్ వేస్తున్నాను చూడండి. నేను నడుము డాట్స్ కూడా వేస్తానండి, షేప్ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్కి చంక లూజు సరిపోదు, ఆ ముక్కలు ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకోవాలి. క్రాస్గా ఉంటాయండి చూడండి, క్రాస్గా ఉంటాయి. అవి బ్లౌజ్కి చంకల్లో అటాచ్ చేసుకోవాలి. అదిగో చూపిస్తున్నాను చూడండి, చంకలో తక్కువైంది, వాటికి ఈ క్రాస్ ముక్కలు మనము జాయింట్ చేసుకున్నాక అప్పుడు మనం ఒరిజినల్ దాని మీద వేసుకొని కుట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్ లోతు కూడా తీస్తున్నానండి. ఫ్రంట్ వైపు లోతు లైట్గా తీస్తున్నాను. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని వేయాలండి. ఈ లోతు తీసింది ఒకటి ఎడమ చేతికి వైపుకి వస్తుంది, ఒకటి కుడి చేతి వైపుకి వస్తుంది. హ్యాండ్ చూసుకొని స్టిచెస్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీలు తీస్తున్నానండి. లైనింగ్ జాకెట్కి ఎట్లా షేప్ పట్టీలు 4 అవసరం అవుతాయి కదండి, అన్నీ ఒక దగ్గరే కట్ చేస్తున్నాను.
అదిగోండి షేప్ పట్టీలు కరెక్ట్గా తీసుకొని మళ్ళీ ఎగస్ట్రా 2 ఇంచులు పెట్టుకున్నాను మార్కింగ్. షేప్ పట్టీలు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ 3 తీసుకున్నానండి. చివరికి వచ్చేసరికి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు ఒరిజినల్ వేసి కటింగ్ చేసుకుందామండి. ఫస్ట్ ఇటు బార్డర్ వచ్చింది కదా, హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు వెనక భాగం కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలాగైతే క్రాస్ తీసుకున్నామో లైనింగ్ క్రాస్ తీసుకున్నామో అలాగే ఒరిజినల్ కూడా క్రాసే వేసుకోవాలండి. ఇప్పుడు షేప్ పట్టీలు తీస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ చేసినాక కూడా చూపిస్తానండి మీకు. ఒక్కొక్కసారి క్లాత్ కొంచెం సరిపోనట్టే అని ఉంటుందండి, కానీ ఇక మనం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదైతే పైపింగ్ లేకుండా మామూలుగానే కుడుతున్నానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు.
ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందండి. దానికి సంబంధించిందే ఇంకొక బ్లౌజ్ అండి ఇది కూడా కటింగ్ చేస్తాను. ఇది అంతా ప్లేనే ఉంది కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ వేయాలి దీనికి. ప్లేన్ వాటికి పైపింగ్లు బాగా కనిపిస్తాయండి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు గోల్డ్ కలర్ పైపింగ్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తానండి. థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్ అయిపోయినాయండి. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేస్తున్నాను. నెక్కులు అయితే 2 రౌండ్ నెక్కే ఉన్నాయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్, డ్రెస్సెస్, ప్రిన్స్ కట్టు, కటోరా ఇట్లా మీకు ఏ కావాలంటే కామెంట్ పెట్టండి. నా కటింగు నా కటింగ్లో మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే నేను అవి మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇంకా వీటిలో షేప్ పట్టీలు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్లు పెడతారని ఎదురు చూస్తుంటానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.